సో ఇక్కడ ఒక క్వశ్చన్ ఏం అడిగాడంటే రైట్ ఎ క్వరీ టు ఫైండ్ ద నెంబర్ ఆఫ్ ఆర్డర్స్ ప్లేస్డ్ బై ఈచ్ కస్టమర్. సో ఆర్డర్స్ ని చూద్దాం. సెలెక్ట్ ఆల్ ఫ్రమ్ ఆర్డర్స్ ఉంటే ఓకే, లేవు. సో కాపీ పేస్ట్ ఇన్సర్ట్ అయిపోయింది. ఇప్పుడు రైట్ ఎ క్వరీ టు ఫైండ్ ద నెంబర్ ఆఫ్ ఆర్డర్స్ ప్లేస్డ్ బై ఈచ్ కస్టమర్ అండ్ సెలెక్ట్ ఆల్ ఫ్రమ్ ఆర్డర్స్. సో అచ్చా, యా ఎన్ని ఆర్డర్స్ ప్లేస్ చేశారనేది కదా మనకు కావాల్సింది, ఈచ్ కస్టమర్ ఐడి నుంచి. సో ఏం చేస్తాం, కౌంట్ చేసుకోవాలి. అంటే ఆ గ్రూప్ లో కౌంట్ చేసుకోవాలి. సో వీ హ్యావ్ టు గ్రూప్ బై కస్టమర్ ఐడి. ఇక్కడ 101 ఉంది, ఇక్కడ ఒక 101 ఉంది, ఇక్కడ ఒక 10 ఉంది. అంటే 101 వాడు 3 ఆర్డర్స్ పెట్టినట్టు, రైట్? దీన్ని మీరు ఎట్లా రాస్తారు? సెలెక్ట్ కస్టమర్ ఐడి కామా కౌంట్ ఆఫ్, మీరు నేను ఇది కూడా చూపిస్తాను, ఆల్ అని పెట్టండి. అంటే ఆ గ్రూప్ లో ఫ్రమ్ ఆర్డర్స్ గ్రూప్ ఆర్డర్స్ గ్రూప్ బై కస్టమర్ ఐడి. అంటే ఇక్కడ ఏం జరుగుతుంది అని అంటే, ఇది ఎప్పుడు చదవాలి మీరు? గ్రూప్ బై తర్వాత. సో ఇట్ విల్ గ్రూప్ బై కస్టమర్ ఐడి. అంటే ఈ 101 కస్టమర్ ఐడికి సంబంధించిన అన్ని నోట్లో పెట్టేస్తా ఆవలిస్తే. 101 కి సంబంధించిన కస్టమర్ కి సంబంధించిన ఆర్డర్స్ అన్ని ఫస్ట్ గ్రూప్ చేసుకుంటాం. అట్లాగే 103కి సంబంధించిన ఆర్డర్స్ అన్ని ఒక గ్రూప్ చేసుకుంటాం. 102కి సంబంధించిన అన్ని ఒక గ్రూప్ చేసుకున్న తర్వాత ఒక్కొక్క గ్రూప్ మీద నేను ఈ అగ్రిగేటర్ ఫంక్షన్ వాడుతున్నాను అనమాట. అంటే ఆ గ్రూప్ మీద ఈ అగ్రిగేటర్ ఫంక్షన్ పనిచేస్తుంది. ఆ గ్రూప్ మీద ఈ అగ్రిగేటర్, ఆ గ్రూప్ మీద, ఆ 101కి సంబంధించిన 3 రోస్ మీద ఈ అగ్రిగేటర్ ఫంక్షన్ పనిచేస్తుంది. ఆ 3 గ్రూప్ కి సంబంధించిన కస్టమర్ ఐడి సేమే కదా, కాబట్టి ఇది పనిచేస్తుంది, రైట్? గ్రూప్ మీద అని అర్థం. నేనేమన్నా తప్పు రాశాను? రైట్. నెక్స్ట్ ఇక్కడేవో ప్రోడక్ట్స్ గట్రా ఉన్నాయి. సో మన దగ్గర ఏమైనా ప్రోడక్ట్స్ ఉన్నాయో లేదో చూద్దాం. ఏవో ప్రోడక్ట్స్ ఉన్నాయబ్బా, కానీ అవి మన వేరే ప్రోడక్ట్లు, ఈ ప్రోడక్ట్లు కాదు. సో నేను కొద్దిగా /C ఇండియాకి పోతా. ఇండియాకి పోతే కొంచెం బెటర్గా ఉంటుంది కదా. సెలెక్ట్ ఆల్ ఫ్రమ్ ప్రోడక్ట్స్. అమ్మా అమ్మా, సెలెక్ట్ ఆల్ ఫ్రమ్ ఇండియా. నేను దీంట్లో ఉన్న ప్రోడక్ట్స్ గురించి చూస్తున్నాను, ఇవి వేరే ప్రోడక్ట్స్. ఓకే ఓకే, రిలాక్స్. /C Postgres సెలెక్ట్ ఆల్ ఫ్రమ్ ప్రోడక్ట్. దీంట్లో ప్రోడక్ట్స్ లేవు, ప్రోడక్ట్స్ పెట్టండి. మీరు కావాలంటే చూసుకోండి అవి, కానీ ముందైతే ట్రై చేద్దాం మనం. సెలెక్ట్ ఆల్ ఫ్రమ్ ప్రొడక్ట్స్. ఇక్కడ ఏమంటున్నాడు? రైట్ ఎ క్వరీ టు ఫైండ్ ద యావరేజ్ ప్రైస్ ఆఫ్ ఈచ్ కేటగిరీ. సో కేటగిరీని బేస్ చేసుకుని గ్రూప్ చేసుకుంది. సో సెలెక్ట్ గ్రూప్ చేసుకున్నాం. గ్రూప్ చేసుకుంటే ఒక్కొక్క గ్రూప్ వచ్చింది. ఆ గ్రూప్ లో 3 రోస్ ఉన్నాయి. ఆ 3 రోస్ మీద మనం యావరేజ్ గా
అప్లై చేయాలి. సో ఏం చేద్దాం ఇప్పుడు? సెలెక్ట్. ఓకే. కేటే కేటగిరీ కామా ఏవిజీ ఆఫ్ ప్రైస్ ఫ్రమ్ ప్రొడక్ట్స్ గ్రూప్ బై కేటగిరీ. ఒక్కొక్క కేటగిరీకి ఉన్న యావరేజ్ కరెక్టేనా? ఏకి ఏకి ఎన్ని ఉన్నాయి? 3 ఉన్నాయి. 25, 30, 35. 30. సికి ఒకటే ఉంది 40. బికి 50 ఒకటి, 60 ఉంది 55. బాగానే పనిచేస్తుంది నా కంప్యూటర్, తప్పేం ఇవ్వట్లేదు. మీరు మీరు కూడా ఇస్తున్నారా? ఓకే. ఎం ఎంప్లాయీ ఓకే. అచ్చా. అయ్యేమనుకోకండి అమ్మా, మధ్యలో ఇట్లా వచ్చాము. ఓకేనా? ఎట్లా ఉంటుంది? తమిళ సినిమా చూసినట్టు ఉంటుందా, కొరియన్ డ్రామా చూసినట్టు ఉంటుందా? సరే, నువ్వు ఫాస్ట్ స్టార్టింగ్ నుంచి ఉంటే కొరియన్ డ్రామానే. చూడు ఇప్పుడు ఇక్కడ ఎంప్లాయీస్ ఉన్నారో లేదో చూద్దామా? సెలెక్ట్ ఆల్ ఫ్రమ్ ఎంప్లాయీస్. ఈడేనా? ఆడే. 7 లేదేంట్రా? హెచ్ఆర్ ఐటి సేల్స్, హెచ్ఆర్ఐటి సేల్స్. ఇంకొక సేల్స్ పెడదామా? ఓకే. సచ్చింది గొర్రె. డ్రాప్. డిలీట్ చేస్తావా? వెరీ గుడ్, కరెక్ట్. ఇప్పుడు మళ్ళీ ఇన్సర్ట్ చేద్దాం. ఏమిరా బాలరాజు? అచ్చా 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 అచ్చా, క్రియేట్ చేయలేదు. ఓకే. అచ్చా, ఏజ్ అవసరం, ఏజ్ లేదు మనకి దీంట్లో. దాంట్లో ఏజ్ ఉందా? పోనీలే. రైట్. ఓయ్ 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 ఓయ్. రైట్ ఎ క్వెరీ టు ఫైండ్ నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ ఇన్ ఈచ్ డిపార్ట్మెంట్. ఈచ్ డిపార్ట్మెంట్ నుంచి మనము గ్రూప్ చేసుకుని ఆ వచ్చిన గ్రూప్ లో నుంచి కౌంట్ చేసుకుంటాం. హలో, అంతే కదా? ఇలాంటివి చేసాం కదా ఆల్రెడీ. ఓకే. అట్లాగే ఆర్డర్స్ అంటే వీలు. సెలెక్ట్ ఆల్ ఫ్రమ్ ఆర్డర్స్. ఇదేనా ఇది? 1 1 2 2 6 7 6. రైట్. రైట్ ఎ క్వెరీ టు ఫైండ్ ద మాక్సిమం ఆర్డర్ అమౌంట్ ఫర్ ఈచ్ కస్టమర్ ఐడి. సో ఈచ్ కస్టమర్ ఐడిని మనము గ్రూప్ చేసుకుని, అంటే కస్టమర్ ఐడిని వేస్ట్ చేసుకుని గ్రూప్ చేసుకుని దాంట్లో నుంచి మాక్సిమం వాట్ ఈస్ ఇట్, మాక్సిమం ఆర్డర్ అమౌంట్ అనేది ఫైండ్ అవుట్ చేయి. స్విగ్గీ వాడతారా? స్విగ్గీ నానా? లేదా? స్విగ్గీ వాడతావా? వాట్ ఈస్ ద మాక్సిమం ఆర్డర్ అమౌంట్ ఫర్ యూ స్విగ్గీలో? 200, 300, 500. చాలా చేసి ఉంటారు కదా మీరు స్విగ్గీలో. 1500. వెరీ గుడ్.
ఇంకా అదే ఫైండ్ అవుట్ చేసాం. నాకెందుకు, ఇంకా ఎక్కువ అయితే ఎక్కువ మంచిది, వెల్ అండ్ గుడ్. ఏం తినేసావురా? రైట్ అండి. ఇది చేస్తారు కదా మీరు. కౌంట్ ప్రోడక్ట్స్ ఇన్ ఈచ్ కేటగిరీ. కౌంట్ ప్రోడక్ట్స్ ఇన్ ఈచ్ కేటగిరీ. ఏ ఓకే. సో రైట్ అప్ query to find the number of products in each category, but only for categories with more than two products. More than. ఒక్క నిమిషం నేను వేరే ఆలోచనలో. రైట్ ఎ క్వరీ టు ఫైండ్ ద నెంబర్ ఆఫ్ ప్రొడక్ట్స్ ఇన్ ఈచ్ కేటగిరీ, బట్ ఓన్లీ ఫర్ కేటగిరీస్ మోర్ దాన్ టూ ప్రోడక్ట్స్ ఉన్నటువంటి కేటగిరీ ఫైండ్ అవుట్ చేసి దాంట్లో ఎన్ని ఉన్నాయో చెప్పమంటున్నాడు. మోర్ దాన్ టూ ప్రోడక్ట్స్ ఉన్న కేటగిరీని ఫైండ్ అవుట్ చేసి దాంట్లో ఎన్ని ఉన్నాయి, 3 ఉన్నాయా, 5 ఉన్నాయా, 6 ఉన్నాయా చెప్పు అంటున్నాడు. సరే, ఎట్లా చేద్దాం? ఫస్ట్ గ్రూప్ బై కేటగిరీ. సో సెలెక్ట్ కేటగిరీ కామా కౌంట్ ఆఫ్ ఆల్. కౌంట్ ఆఫ్ ఆల్ ఫ్రమ్ ప్రొడక్ట్స్ గ్రూప్ బై కేటగిరీస్. ఇట్లా ఇస్తే ఏమొస్తుంది? ఓకే, సెలెక్ట్ ఆల్ ఫ్రమ్ ప్రొడక్ట్స్. ఏ సేమ్ అమ్మా, ఇది అది ఒకటే. హలో, ఇక్కడ 4 5 కూడా ఉన్నాయా? 5. ఓకే, నో ప్రాబ్లం. /c ఇండియాకి వెళ్దాం. సెలెక్ట్ ఆల్ ఫ్రమ్ ప్రొడక్ట్స్. /c ఎడిపాలికి పోదాం. సెలెక్ట్ ఆల్ ఫ్రమ్ ప్రొడక్ట్స్. ఇన్ని ప్రోడక్ట్స్ ఏం చెప్తున్నావురా? పోనీ. వెంకీలా మార్చేరా ఏమన్నా డూప్లికేట్స్ ఉంటే? మై ప్రోడక్ట్స్, అదర్ ప్రోడక్ట్స్ అట్లేదమ్మా. సో సెలెక్ట్ ఇప్పుడు మనకి ముందు ఏమేం ప్రోడక్ట్స్లో ఎన్నెన్ని ఐటమ్స్, ఏమేం కేటగిరీలో ఎన్నెన్ని ప్రోడక్ట్స్ ఉన్నాయో కావాలనుకో. సెలెక్ట్ కేటగిరీ కామా కౌంట్ ఫ్రమ్ మై ప్రోడక్ట్స్ గ్రూప్ బై కేటగిరీ. అచ్చా, సెలెక్ట్ దగ్గర తప్పు రాశానా? నేను ఎక్కడ ఎత్తుకున్నా, GORY. సో ఇప్పుడు 2 కంటే ఎక్కువ ఉన్నాయి కావాలంటున్నాడు వాడు. సో ఇక్కడ మనము కండిషన్ అనేది అప్లై చేయాలి. సో గ్రూప్ బై తో పాటు అప్లై చేయడానికి మనకి హ్యావింగ్ అనేది కావాలి. హ్యావింగ్ కౌంట్ గ్రేటర్ దాన్ 2. సో గ్రూప్ బై వాడినప్పుడు హ్యావింగ్ క్లాజ్ వాడండి ఇన్స్టెడ్ ఆఫ్ వేర్ ఏ. వాడకూడదు. ఓకే,
ఆ గ్రూప్ లో అంటే ఇప్పుడు ఒక్కొక్క గ్రూప్ మీద అప్లై చేయాలి కాబట్టి ఈ గ్రూప్ మీద అప్లై చేయాలి, ఈ గ్రూప్ మీద అప్లై చేయాలి కాబట్టి హ్యావింగ్ అని వాడమంటాడు. వేర్ అని అంటే అక్కడ ఎర్రర్ కూడా చూపిస్తాడు, సింటాక్స్ ఎర్రర్ ఎట్ నియర్. ఓకే, సో గ్రూప్ లోకి మనము అప్లై చేయాలి కాబట్టి హ్యావింగ్ అనేది రెగ్యులర్ గా అడిగే క్వశ్చన్ ఇది. సార్ డౌట్ ఏంటంటే అది అగ్రిగేట్ ఫంక్షన్స్కి హ్యావింగ్ వాడతామా సార్, లేదంటే నార్మల్ వాటికి కూడా హ్యావింగే వాడాలా? నార్మల్ వాటికి ఫర్ ఎగ్జాంపుల్ వేర్ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ అని చెప్పి అదే కదా రాసాను. ఇప్పుడు గ్రూప్, అందుకనే ఇందాక అన్నాను మనము కండిషన్ ని ఒక్కొక్క గ్రూప్ మీద అప్లై చేయాలి కాబట్టి నీకు హ్యావింగ్ అనేది వాడంటే అగ్రిగేట్ ఫంక్షన్స్ అని కాదు, గ్రూప్ బై అని ఉన్నప్పుడు హ్యావింగ్ వాడండి. అగ్రిగేటర్ ఫంక్షన్స్ అనే కాదు, గ్రూప్ బైకి. మేబీ నీ ఉద్దేశం అదే కావచ్చు అడగడంలో. ఎస్. ఎస్, గ్రూపింగ్ కి కండిషనల్ గా ఫిల్టర్ చేసుకోవాలి అని అంటే హ్యావింగ్, రైట్. సో వీడిక్కడ ఏమంటున్నాడు, కౌంట్ ఆఫ్ ప్రోడక్ట్ ఐడి అన్నాడు, నేను ఆల్ మీద పెట్టాను. ఓకే, టోటల్ సేల్స్ ఆఫ్ ద మంత్. సో ఇక్కడ నేను మై సేల్స్ అని రాసుకుంటున్నాము, గొడవ ఉండదు. ఇది పెద్దదే, బాగుంటుంది. సో ఇక్కడ సేల్స్ లో ఇక్కడ క్వశ్చన్ ఏంటి, రైట్ క్వరీ టు ఫైండ్ అవుట్ ద టోటల్ సేల్ అమౌంట్ ఫర్ ఈచ్ మంత్. మరి ఈచ్ మంత్ ని మనం ఎట్లాగా ఫైండ్ అవుట్ చేస్తాం? అంటే వెరీ గుడ్. ఇప్పుడు ఇక్కడ దీనికి ఇంకొక ఎక్స్ట్రా కీవర్డ్ ఒకటి ఉంది, దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఎక్స్ట్రాక్ట్ అని ఒక కీ, అది దాని ఏమంటారంటే ఫంక్షన్, ఎక్స్ట్రాక్ట్ ఫంక్షన్ ఒకటి, అగ్రిగేటర్ ఫంక్షన్ లాగానే ఎక్స్ట్రాక్ట్ ఫంక్షన్ ఒకటి ఉంది. ఆ ఎక్స్ట్రాక్ట్ ఫంక్షన్ లోపల మంత్ ఫ్రమ్ సేల్ డేట్, మనం ఏ డేట్ లో నుంచి అయినా సరే మనము మంత్ ని ఎక్స్ట్రాక్ట్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మీరు చూడాల్సింది ఇక్కడ కాదు, మీరు ఫస్ట్ చూడాల్సింది ఇప్పుడు గ్రూప్ ని దేనితోటి గ్రూప్ చేయాలి, ఇప్పుడు మంత్ తోటి గ్రూప్ చేయాలి. అంటే ఫస్ట్ మంత్ తోటి, సెకండ్ మంత్ తోటి, థర్డ్ మంత్ తోటి కావాలి. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏమన్నాడంటే సమ్ చేయమంటున్నాడు. నేను సమ్ చేయదలుచుకోలేదు, ఫస్ట్ మంత్ లో ఎన్ని సేల్స్ అయినాయో కావాలబ్బా నాకు. ఐ రిపీట్, ఫస్ట్ మంత్ లో ఎన్ని సేల్స్ అయినాయి, సెకండ్ మంత్ లో ఎన్ని సేల్స్ అయినాయి, థర్డ్ మంత్ లో ఎన్ని సేల్స్ అయినాయి, అది నాకు కావాలి. సో మంత్స్ ని బేస్ చేసుకుని గ్రూప్ చేయాలి అండి. సో డేట్ లో నుంచి మంత్ ని మనం పికప్ చేయాలి, అంటే ఎక్స్ట్రాక్ట్ చేయాలి. ఓకే, సో హియర్ సెలెక్ట్ డాష్ ఫ్రమ్, చేద్దాం దీని సంగతి ఏంటో, ఫ్రమ్ మై సేల్స్ గ్రూప్ బై ఎక్స్ట్రాక్ట్ ఆఫ్ మంత్ ఫ్రమ్ కదా, ఫ్రమ్ సేల్ డేట్. సో సేమ్ థింగ్ ని మనం ఇక్కడ కూడా రాసుకోవాల్సి, ఏమేమి ఎక్స్ట్రాక్ట్ చేయాలి, కౌంట్ కావాలి, ఆ సేల్ మంత్ కూడా కావాలి కదా. సో ఎట్లా రాద్దాం, అగైన్ ఎక్స్ట్రాక్ట్, ఎందుకంటే మంత్ కావాలి కదా మనకి. ఇప్పుడు ఇది గ్రూప్ సెలెక్ట్ చేస్తుంది, ఈ గ్రూప్ లోన డేట్స్ ఉంటాయి, దాంట్లో అదరా ఈ మంత్ ని బట్టి గ్రూప్ చేసింది, ఆ గ్రూప్ లో నుంచి మనకేం తెలుసుకోవాలి, మంత్ కావాలి.
ఆ గ్రూప్ లో నుంచి మంత్ కావాలి అంటే మళ్ళీ మనం ఎక్స్ట్రాక్ట్ చేయాలి. ఎక్స్ట్రాక్ట్ ఫ్రమ్ మంత్ ఫ్రమ్ సేల్ డేట్ అంటే ఆ గ్రూప్ లో ఉన్న సేల్ డేట్స్ లో నుంచి మంత్ ఎక్స్ట్రాక్ట్ చేస్తుంది, కామా కౌంట్. సో థర్డ్ మంత్ లో ఎన్ని సేల్స్ అయినా, అవునా? అచ్చా, రెండు రెండే ఉన్నాయా? ఓకే, నో ప్రాబ్లం. థర్డ్ మంత్ లో ఎన్ని అయినాయట? పర్ఫెక్ట్. ఓకే, వీళ్ళు ఒక ఫ్లోలో నేర్చుకుంటున్నారు కదా, ఆగం ఆగం నేర్చుకోవాలి. నాకు తెలియదు, అట్లా నేర్పించడం నాకు రాదు. ఓకే, నువ్వు నేర్చుకో అట్లా. క్లియర్? వాళ్ళు ఆ పాష్ పాష్ వర్డ్స్ నేర్చుకోకపోయినా పర్లేదు, గ్రూప్ బై ఎట్లా చేస్తున్నాం, ఎందుకు చేస్తున్నాం అనేది తెలుసుకుంటే తర్వాత ఆ పౌడర్ వాళ్ళు కొట్టుకుంటారు. అయితే ఇక్కడ అడిగింది ఏంటిది? టోటల్ సేల్ కావాలి. టోటల్ సేల్ కావాలంటే ఎట్లా వస్తుంది మరి? ఏ ప్లేస్ లో సమ్ పెట్టాలి? కౌంట్ ప్లేస్ లో సమ్ పెట్టాలి. సమ్ ఆఫ్, అయ్యో చిచి, సమ్ ఆఫ్ సేల్ అమౌంట్. సేల్ అమౌంట్. ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏందమ్మా? నువ్వు ఏదైనా చేసుకో. ఇప్పుడు మనం గ్రూప్ చేసాం, మంత్ని బేస్ చేసుకుని గ్రూప్ చేసాం. 3 గ్రూప్లో 4 గ్రూప్లో వచ్చినాయి. ఒక్కొక్క గ్రూప్లో నుంచి సేల్ అమౌంట్ని సమ్ చేస్తుంది. ఒక్కొక్క గ్రూప్లో నుంచి ఆ గ్రూప్ మీద ఈ సేల్ అమౌంట్ని సమ్ చేస్తుంది. ఆ గ్రూప్ మీద అనే ఫీలింగ్ రావాలి. ఇప్పుడు ఈ మూడు గ్రూపులు అంటే ఈ రెండు రోస్ ఒక గ్రూప్ కింద తయారైంది. మంత్ని బేస్ చేసుకుని రెండు రోలు, రెండు అంటే ఎందుకు రెండు అంటే ఇక్కడ ఉన్నాయి 6 కాబట్టి దాంట్లో జనవరిలో 2, ఫిబ్రవరిలో 2, మార్చ్లో 2 అయింది. గ్రూప్ చేసుకుని దాని లోపల దాని మీద అమౌంట్ ఉంది. ఆ గ్రూప్ లో 2 అమౌంట్స్ ఉన్నాయి, సేల్ అమౌంట్స్ ఉన్నా, సేల్ అమౌంట్. ఆ 2 సేల్ అమౌంట్లని సమ్ చేస్తుంది. ఈ రెండిట్లోనూ మనకి మంత్ సేమ్ ఉంటుంది కాబట్టి దాన్ని కూడా మనం మంత్ని ఎక్స్ట్రాక్ట్ చేస్తాం. అది ఇక్కడ అడిగిన క్వశ్చన్. యావరేజ్ ఏజ్ బై జెండర్. ఓ, యావరేజ్ ఏజ్ బై జెండర్ ముందు దీనికి కావాలి కదా. మై ఎంప్లాయీస్, ఆ పైన వాటికి నువ్వు సెట్ చేయలేదు. ఆయ్, సో ఎంప్లాయ్ ఐడి 1 ఉన్న వాళ్ళు జెండర్ మేల్ అట. ఆయన ఏజ్ ఎంత? 30. ఇట్లా ఇప్పుడు యావరేజ్ మేల్ ఏజ్ ఎంత అసలు? 30 + 40 + 28 / 3. 98/3 ఎంత? 32 పాయింట్ సంథింగ్. ఆ ఏజ్ ఇప్పుడు మనం గ్రూప్ బై చేసుకోవాలి. గ్రూప్ బై జెండర్. సెలెక్ట్ డాష్ ఫ్రమ్ మై ఎంప్లాయీస్ గ్రూప్ బై జెండర్. ఇప్పుడు ఫస్ట్ ఆ గ్రూప్ అయిపోయింది. 3 మేల్స్ అన్ని ఒక గ్రూప్ లోకి వచ్చినాయి, ఫీమేల్స్ అన్ని గ్రూప్ లోకి వచ్చినాయి. ఇప్పుడు ఆ గ్రూప్ మీద మనకి ఏం కావాలి? జెండర్ కావాలి,
average of age. Simba, Simba, re. Right. Write a query to find the date of the acha first order. First order for each customer ID. సో కస్టమర్ ఐడి నుంచి మనం ఐడిని బేస్ చేసుకుని ముందైతే గ్రూప్ చేద్దాం. చేసిన తర్వాత ఏం చేయాలి? ఉమ్. ఆహా, ఇప్పుడు గ్రూప్ చేసుకున్న తర్వాత దాంట్లో నుంచి మనము ఫస్ట్ ఆర్డర్ ఎప్పుడు వచ్చిందో కావాలి కదా, అంటే మినిమం ఆఫ్ ద డేట్ కావాలి కదా మనకి. మినిమం ఆర్డర్ డేట్ చూస్తున్నారా సార్? ఇప్పుడు అగ్రిగేటర్ ఫంక్షన్ ఏది వాడాలనేది ఎట్లా తెలుస్తుంది మనకి? ఇది గ్రూప్ అవుతున్నాయని తెలియాలి కదా. కస్టమర్ ఐడిని బట్టి గ్రూప్ అవుతుంది. 3 గ్రూపులో 4 గ్రూపులో గ్రూప్ అవుతుంది. అయిన తర్వాత దాంట్లో నుంచి మనకి ఏం కావాలి? రైట్ నా? అదైతే సింపుల్దే కదా అది. మినిమం ఆఫ్ డేట్ కూడా వర్క్ అవుతుంది అనేది నా పాయింట్. అచ్చా, రైట్ ఏ క్వరీ టు ఫైండ్, ఇది గ్రూప్ అయ్యేనా? రైట్ ఏ క్వరీ టు ఫైండ్ ద నెంబర్ ఆఫ్ కస్టమర్స్ ఇన్ ఈచ్ కంట్రీ. చేసేస్తారు అనుకుంటా కదా. రాయండి ఊరికే, రాయ్ రాయ్ రాయ్. అయ్యో, రాయమ్మా. మీరు రాయడం నాకు ముఖ్యం. పాపం ఆవిడకి బుక్కులు ఎవరైనా కొనివ్వంటారా? మంచి పుస్తకం కొనుక్కోమని గురజాడ అప్పారావు గారు ఎప్పుడో చెప్పారు రాజమండ్రిలో. మీరేమో రాజమండ్రి వెళ్ళకుండా నరసాపురం నుంచి వచ్చినట్టున్నారు. ఇదిగో బుక్ తీసుకో ఫస్ట్. ఇదిగో.
సింబా సింబారి చెప్పండి. డన్. అదేంట్రా కొంచెం కాంప్లెక్స్ ఉండాలా? ఆ, ఏమైందమ్మా? ఓహో, రాయండి రాయండి. అరే ఎవరినైనా స్పాన్సర్స్ని వెతుకు, వాళ్ళకి పాపం పుస్తకాలు లేవు. వాళ్ళని ఎప్పుడు ఎవరన్నా ఒక పుస్తకం పెన్ను కొనిస్తారేమో చూడు. వాళ్ళందరూ చూడు. నీకు కూడా స్పాన్సర్ కావాలా? ఉందా? అచ్చా 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 అచ్చా. మ్యాచ్కి వచ్చేటప్పుడు బ్యాట్లు బాల్లు ఇంట్లో పెట్టేసి వస్తారు వీళ్ళు. పెళ్లి చేసుకునేటప్పుడు చెప్పా, గుర్తు చేస్తాం. తాళి మర్చిపోయాడు అంతే పరిస్థితి ఏంటి? అడిగి చెప్తా. సరే అమ్మా, చేద్దామా? ఏంది కావాలంటే వీడికి రైట్ ఏ కొరీ టు ఫైండ్ ద నంబర్ ఆఫ్ కస్టమర్స్ ఇన్ ఈచ్ కంట్రీ డిస్ప్లేయింగ్ ద కంట్రీ నేమ్. సో ఇక్కడ ఈచ్ కంట్రీ అన్నాడంటే మనం అక్కడ అర్థం చేసుకోవాల్సింది కంట్రీ నేమ్ ని బేస్ చేసుకుని మనం గ్రూప్ చేసుకోవాలి. చేసుకుని కంట్రీ నేమ్ ని డిస్ప్లే చేయడమే. ఇది పోయింతే. ఇంట్లో ఏం పెద్ద. సెలెక్ట్ కంట్రీ, అఫ్ కోర్స్ కౌంట్ కూడా డిస్ప్లే చేయాలి. రైట్. ఇప్పుడు ఒక రెండు మూడు కొంచెం చిన్నగా రెండు టేబుల్స్ మీద అంటే జాయిన్స్ తో పాటుగా గ్రూప్ బై ని అప్లై చేయడం, అగ్రిగేషన్ చేయడం ఎట్లా అనేది ఇక్కడ చూద్దాం. టోటల్ సేల్స్ అండ్ యావరేజ్ ప్రైస్ పర్ కేటగిరీ. మంచిది. ఉమ్. ఇవేంటివి? మై ప్రోడక్ట్సా? మై ప్రోడక్ట్స్, మై సేల్స్. అయ్యి బాబోయ్, మై ప్రోడక్ట్స్ ఉన్నట్టున్నాయి. ఉన్నాయా? సేల్స్ కూడానా? అవర్ ప్రోడక్ట్స్. మంచిది. అవర్ ప్రోడక్ట్స్, అవర్ సేల్స్. ఇన్సర్ట్ ఇంటూ కూడానా? అవర్ ప్రోడక్ట్స్, అవర్ సేల్స్. Select all from our products. Our products. Select all from our sales. చలో. సో ఇప్పుడు కావాల్సింది ఏంటంటే వీడికి ఫైండ్ ద టోటల్ సేల్స్ అండ్ యావరేజ్ ప్రైస్ ఫర్ ఈచ్ కేటగిరీ. సో ఈచ్ కేటగిరీ అనేది ఇక్కడ ఉందా? ఈచ్ కేటగిరీ అంటే ఇక్కడ ఏం కేటగిరీలు ఉన్నాయి? ఎలక్ట్రానిక్స్, క్లోదింగ్. సో టోటల్ సేల్స్, యాక్చువల్గా టోటల్ సేల్ అమౌంట్ అని అనాలి. అంటే ఇప్పుడు ఒక్కొక్క ల్యాప్టాప్ లక్ష, 12 ల్యాప్టాప్లు పోయినాయి అంటే ఎంత మనం సంపాదించినట్టు? 12 లక్షలు. ఒక్కొక్క మౌస్ 1000 రూపాయలు, ఒక 100 పోయినాయి అంటే ఎన్ని పోయినట్టు? 100 ఇంటూ 1000 అంటే అది 1 లక్ష. అంటే టోటల్గా ఎలక్ట్రానిక్స్ మీద మనకి ఎంత వచ్చినట్టు అమ్మా? 13 lakhs అట్లా కావాలి. అంటే ఎలక్ట్రానిక్స్ మీద ఎంత వచ్చినాయి, క్లోతింగ్ మీద ఎంత వచ్చినాయి? సో ఇక్కడ క్లోతింగ్ కి సంబంధించిన ఇండివిజువల్ ప్రైస్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏడబ్ల్యూఎస్ ఉందనుకో, ఏడబ్ల్యూఎస్ మనం ఎంత చెప్తున్నాం? 20,000కి చెప్తున్నాం. రైట్. అట్లాగే ఎన్ని బ్యాచ్లు అయినాయి ఇప్పటికి? 4 బ్యాచ్లు అయినాయి. ఫస్ట్ బ్యాచ్ లో 4 ఉన్నారు, సెకండ్ బ్యాచ్ లో 8 మంది ఉన్నారు, థర్డ్ బ్యాచ్ లో 12 మంది ఉన్నారు. ఇప్పుడు టోటల్ గా ఏడబ్ల్యూఎస్ మీద ఎంత వచ్చింది? ఫుల్ స్టాక్ మీద ఎంత వచ్చింది? టెస్టింగ్ మీద ఎంత వచ్చింది? డెవాప్స్ మీద ఎంత? అట్లా
మనకు కావాలి అంటే ఏ కేటగిరీ, ఎన్ని బ్యాచ్లు అయినా రన్ అవ్వచ్చు కదా, దాంట్లో ఎంతమంది అన్నా కొనుక్కోవచ్చు కదా, అలాంటి సిచ్యువేషన్స్ అన్న. సో ఇప్పుడు ఫైండ్ ద టోటల్ సేల్స్ అండ్ ద యావరేజ్ ప్రైస్ ఆఫ్ ఈచ్ కేటగిరీ. సో కేటగిరీని బేస్ చేసుకుని మనము టోటల్ తెచ్చుకోవాలి అని అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రెండింటిని ఏం చేయాలంటే, ఇక్కడ టోటల్ సేల్స్ కావాలి అని అంటే ఎన్ని క్వాంటిటీ అయింది అని తెలియాలి మనకి. ఇప్పుడు ల్యాప్టాప్ ఎన్ని అమ్ముడుపోయినట్టు, ల్యాప్టాప్ ప్రోడక్ట్ ఐడి వచ్చేసి 1, ఎన్ని పోయినట్టు 2. అలాగే మౌస్లు ఎన్ని పోయినట్టు, మౌస్ ప్రోడక్ట్ ఐడి 3, ఎన్ని పోయినాయి 10. సో టోటల్ ఎంత, ల్యాప్టాప్లు 2 పోయినాయి 1200, 2400 ప్లస్ 250, అంతేనా, 2900. ఎలక్ట్రానిక్స్ లో పోయింది, ఎలక్ట్రానిక్స్ లో వచ్చిన డబ్బులు. మరి క్లోదింగ్ మీద వచ్చిన డబ్బులు ఎన్ని లెక్క చేయండి ఒకసారి, ఊరికే అది కూడా చూద్దాం, మీ అద్భుతం అది కూడా తెలియాలి కదా. అచ్చా, నువ్వు నువ్వు నోట్స్ చేస్తే పెట్టరా నువ్వు, అబ్బా అన్న హ్యూమన్ కంప్యూటర్. నీకు నీకు కూడా పుస్తకం లేదా, నీకు చెప్తున్నాను పోయి పోయి గురజాడ అప్పారావు. స్టాక్ మార్కెట్ ఆన్లైన్ లో ఉన్న వాళ్ళు ఏ ఆన్సర్ చెప్పరా. అచ్చా, వీఆర్ నాట్ ఫ్రమ్ సేల్స్ అంటవా ఏంది, ఇప్పుడు వీఆర్ డెవలపర్స్, వీఆర్ నాట్ ఫ్రమ్ సేల్స్ అంటవా. ఏం వరి అవ్వకండి, ఆటికి కూడా కూర్చోబెడతారు. నేను అడిగింది కొరి రాయమని కాదు, నేను అడిగింది ఏంటి, క్లోతింగ్ లో ఎన్ని డబ్బులు వచ్చినాయి అని. 4 పక్కా, మొత్తం అందరిని అడిగి 490 చివరికి. ఎందుకట్లా, 5 షర్ట్లు పోయినాయా 250, 3 జీన్స్లు పోయినాయి 240, 490. బానే ఉందిగా, కరెక్ట్ 490. ఇప్పుడు దాన్ని టేబుల్లో తీసుకురా. అంటే ఎలక్ట్రానిక్స్ లో మనకి ఎంత వచ్చినట్టు, 1300 వచ్చినట్టు, 2500 వచ్చినట్టు ఎలక్ట్రానిక్స్ లో, అంతేనా. 2400 ప్లస్ 2250, 2000 అంతే, అది కనపడాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రెండింటిని క్లబ్ చేయాలి నాన్న మనం, దాంట్లో నుంచి మనం తీసుకురావాలి. ఫస్ట్ ఈ రెండింటిని క్లబ్ చేసి దాంట్లో నుంచి మనము గ్రూప్ బై చేయాలి. సరే, మనకు తెలిసినట్టు రాసుకుందాం. గ్రూప్ బై అనేది రిజల్ట్ లో నుంచి చేసుకోవాలి తప్ప డైరెక్ట్ గా కాదు కదా. సో ఈ రెండింటిని జాయిన్ చేద్దాం. ఎట్లా చేద్దాం, సెలెక్ట్ కేటగిరీ. అయితే ఇప్పుడు 2 టేబుల్స్ మధ్యలో మనం జాయిన్ చేస్తున్నామంటే వాటికి అలియాసింగ్ పెట్టుకోవాలి, కాబట్టి సెలెక్ట్ డాష్ ఫ్రమ్ అవర్ ప్రొడక్ట్స్ జాయిన్, అవర్ ప్రొడక్ట్స్ దగ్గర పి అలియాస్
జాయిన్ అది పెట్టుకోవడం లేకపోతే అవర్ ప్రోడక్ట్స్ డాట్ అని రాయాలి ప్రతిసారి. హలో, ఓకే. అలయాస్ పెట్టుకున్నాం అనుకో అవర్ ప్రోడక్ట్ స్పేస్ పి అని, ఈ పి తోటే మనం కొరి కంటిన్యూ చేయొచ్చు. జాయిన్ అవర్ సేల్స్ our products P join our sales on P dot product ID is equal to అవర్ సేల్స్ కి నేను పెట్టలేదా, దానికి కూడా ఎస్ అని పెట్టండి. ఎస్ డాట్ ప్రొడక్ట్ ఐడి. సో ఇలా జాయిన్ చేస్తే ఒక్కొక్క ప్రోడక్ట్ కి సంబంధించి అచ్చా అది ఫీల్ అయినట్టుంది. ఓకే, అది రాయలేదు కదా. సెలెక్ట్ ఏమేమి సెలెక్ట్ చేయాలి, కేటగిరీ, ప్రొడక్ట్ నేమ్. అయితే ఇక్కడ డైరెక్ట్ గా కేటగిరీ అని పెట్టడానికి లేదు. పి డాట్ కేటగిరీ, పి డాట్ ప్రొడక్ట్ నేమ్, అంటే ఆ టేబుల్ కి మనం ఒక పెట్టుకున్నాం కదా, అట్లాగే కామా పి డాట్ ప్రైస్, కామా ఎస్ డాట్ క్వాంటిటీ, so this gives you what కంప్లీట్ టేబుల్. ఇప్పుడు దీంట్లో వాళ్ళకి ఏం కావాలంట, టోటల్ సేల్స్ అండ్ యావరేజ్ ప్రైస్ ఆఫ్ ఈచ్ ప్రోడక్ట్. సో దీన్ని మనం ఈ వచ్చిన రిజల్ట్ నుంచి మనము గ్రూప్ చేయాలి, అంటే ఈ టేబుల్ని గ్రూప్ చేసుకోవాలి. ఓకే, చలో. ఇక్కడ నేనైతే ఇప్పుడు సబ్ క్వరీ లేకుండా ట్రై చేస్తున్నాను, రాద్దాం అనుకుంటున్నాను. ఇప్పుడు దీంట్లో నుంచి గ్రూప్ బై కేటగిరీ, అంటే ఏ కేటగిరీ, పి డాట్ కేటగిరీ, గ్రూప్ బై కేటగిరీ. దీంట్లో నుంచి మనకి ఏం కావాలి అంటే, ఇప్పుడు దిస్ గివ్, ఒక్క నిమిషం ఆగండి, కంగారు పడదు. ఈ ఫ్రమ్ నుంచి చేసింది ఉంది కదా, దిస్ గివ్స్ యూ దిస్ రిజల్ట్ అని చెప్పడానికి నేను ఇవన్నీ చూపించాను. అంటే ఈ పర్టికులర్ ఇక్కడ వరకు నేను సెలెక్ట్ చేసిన పార్ట్ జాయిన్స్ బోత్ ద టేబుల్స్ అండ్ గివ్స్ యూ దట్ టేబుల్, అది రిజల్టెంట్ టేబుల్. ఆ టేబుల్లో నుంచి మనము గ్రూప్ చేయడానికి ట్రై చేస్తాం, కేటగిరీని బేస్ చేసుకొని. దాంట్లోంచి మనం సెలెక్ట్ చేసుకోవాల్సింది ఏంటి అనేది ఇక్కడ మనం రాసుకోవాల్సింది. ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకోవాల్సింది ఏంటి, డెఫినెట్గా కేటగిరీ సెలెక్ట్ చేసుకోవాలి, నో డౌట్. తర్వాత ప్రోడక్ట్ నేమ్ ఉండదు కదా, ఎందుకంటే 2-3 ప్రోడక్ట్ నేమ్స్ వస్తాయి కదా. ప్రోడక్ట్ నేమ్ వద్దు. మనం చేయాల్సింది పి డాట్ ప్రైస్ ఇంటూ యావరేజ్. ఇక్కడ ఏంటంటే సమ్ ఆఫ్ అని పెట్టుకోవాలి, ఎందుకంటే ఫస్ట్ గ్రూప్ లో పి డాట్ ప్రైస్ ఇంటూ ఎస్ డాట్ క్వాంటిటీ అంటే ల్యాప్టాప్ సంబంధించిన టోటల్ సేల్స్ ప్రైస్ తెలుసుకోవాలి, అండ్ మౌస్ కి సంబంధించిన టోటల్ ప్రైస్ కూడా తెలుసుకోవాలి. ఓకే, సో ఐ థింక్ ఐ హ్యావ్ కన్స్ట్రక్టెడ్ ఫ్రమ్ యువర్ సైడ్. నేను కొరి ఎక్స్ప్లెయిన్ చేయలేదు, మీతో రాస్తూనే రాయిపించండి. మరి మిగతా అసైన్మెంట్స్ కూడా చేస్తారా? రైట్. ఏదో 2-3 రాసేసినంత మాత్రాన మనకు కాన్ఫిడెంట్ అని అనుకోకండి. ఫండమెంటల్స్ అయితే మీరు
ఈవెన్ గ్రూప్ బైనే ఒక 40-50 అసైన్మెంట్స్ చేసినా తప్పు లేదు. గ్రూప్ బైవే హ్యావింగ్ తోటి ఉన్నవి ఇంకొక 40-50 చేయండి. ఆ రెండిట్లో క్లారిటీ వస్తేనే మీరు జాయిన్ అనే సంగతి తెలుసుకోవడానికి కూడా ఈజీ అవుతుంది. లేకపోతే మధ్యలో జాయిన్లు కలిపేసామనుకో కష్టం. ఎవరో ఒకళ్ళిద్దరు ఏదైనా ఫాస్ట్గా చేసేసినంత మాత్రాన అయిపోతుంది అనుకోవడం మాత్రం మూర్ఖత్వం. వాళ్ళకి వచ్చేస్తుంది మనకు రావట్లేదు అని అనుకుంటే చెంప పగులుతుంది. మీరు చేయాల్సిన 40 అసైన్మెంట్స్ మీరు చేయాల్సిందే. ఓకే, నేను ఇంకా ఏమని పర్సనల్ సజెషన్ ఇస్తానంటే, ఒకవేళ చేయడం వచ్చినా చేయండి, దాంట్లో కూడా తెలుసుకోవాల్సినవి ఉండే. ఇప్పుడు ఒక ఇమాజినేషన్ క్రియేట్ చేయాలని ట్రై చేశాను నేను. గ్రూప్ బై అన్న తర్వాత ఆ కేటగిరీస్, ఆ ప్రోడక్ట్, కంట్రీస్ ఇవన్నీ గ్రూప్ అవుతాయి. ఆ మూడు మూడు రోస్ గ్రూప్ అవుతున్నాయి అనేది నేను చెప్పడానికి ట్రై చేసిన. బట్ ఆ గ్రూప్ ఆఫ్ దాంట్లో నుంచి మనము అగ్రిగేట్ ఫంక్షన్ అనేది చేసుకుంటున్నాము అనేది నేను చెప్పడానికి చూపించాను. హోప్ యూ గాట్ దిస్ రైట్. ఆ అసైన్మెంట్స్ అన్నీ ఒకసారి చేయండి. ఇంకా చాలా కాంప్లెక్సిటీస్ కూడా ఉన్నాయి, మనం ఇంకా ఇంకా చేద్దాం. చలో, సీ యూ టుమారో. పంపిస్తాను.